పర్యాటకానికి పెట్టింది పేరు ములుగు జిల్లా. అక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనికి తోడు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి సరికొత్తగా పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. తాజాగా అడవి మధ్యలో పర్యాటకులు సేదదీరేందుకు బ్లాక్బెర్రీ ఐలాండ్ కు రూపకల్పన చేశారు. వాగు మధ్యలో ఉన్న ఐలాండ్ ములుగు జిల్లాకు మరింత ప్రత్యేకత తీసుకురానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండ్యాల తోగు సమీపంలో 4 వైపులా ఉండే జలగటంచ వాగు మధ్య 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐలాండ్ ను తీర్చిదిద్దారు. పచ్చని ప్రకృతి మధ్య చల్లని వాతావరణంలో నెలకొల్పిన ఈ ఐలాండ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు ఈ దీవిలో 50 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. 2 ఉండేలా 25 గుడారాలు, 3 ఉండేలా 21, 4 ఉండేలా 4 గుడారాలు సిద్ధం చేశారు. ఓ ప్రైవేట్ సంస్థకు వీటి నిర్వహణ అప్పగించారు. గుడారాలను బట్టి ఒక్కో వ్యక్తికి రోజుకు 1500 రూపాయలకు తగ్గకుండా ఛార్జీలు ఉన్నాయి. దీనిలో రాత్రంతా విడిది చేసే పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించారు. ప్రకృతి ఒడిలో గడిపేందుకు వచ్చిన పర్యాటకుల ఇష్టాల మేరకు భోజనం తయారు చేసి వడ్డించేందుకు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఉత్తర భారతీయ వంటలు చేసే చెఫ్లను సైతం నియమించారు. ఆడుకునేందుకు బీచ్ వాలీబాల్ తరహాలో కోర్టులు, షటిల్ కోర్టులు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రవహించే జలగటంచ వాగు నీటిలో చిన్నారులు ఆటలాడుకునేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. వాగులో ఫిషింగ్ చేసే సదుపాయం కూడా కల్పించాలని యోచిస్తున్నారు. వెదురు బొంగులతో కంచితో పాటు పర్యాటకులకు రక్షణగా సిబ్బందిని నియమించారు. సినిమాల్లో లాగా రాత్రి క్యాంపు ఫైర్ వేసుకుని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అడవినంతా వీక్షించేలా ఏర్పాటు చేసిన టవర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఇటు హైదరాబాద్, అటు ఏపీ నుంచి బస్సుల్లో నేరుగా ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ కు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఏటూరు నాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పసరా వద్ద దిగాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలంలో దిగి అక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, హనుమకొండ బస్సుల్లో రావచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీవిలో బస చేసేందుకు పర్యాటక శాఖ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే పర్యాటకంగా ఆకట్టుకుంటున్న ములుగు జిల్లాకు ఈ ఐలాండ్ మరో మణిహారంగా నిలవనుంది.